హాయ్ అండి, వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కలు ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకుని ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇక్కడ మధ్యలో 2 చుక్కలు వదిలేసి ఈ 3 చుక్కలకి ఇలా కలుపుతూ, ఈ 3 చుక్కలకి ఇలా కలుపుతూ, మళ్ళీ ఈ చుక్క నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ మధ్యలో 2 చుక్కలు వదిలేసి మళ్ళీ ఈ 3 చుక్కలకి, మళ్ళీ ఈ 3 చుక్కలకి, మళ్ళీ ఈ చుక్క నుంచి ఇక్కడికి, ఈ చుక్క నుంచి ఇక్కడికి, మళ్ళీ ఈ 2 చుక్కలు వదిలేసి ఈ 3 చుక్కలకి, మళ్ళీ ఈ 3 చుక్కలకి, మళ్ళీ ఈ చుక్క నుంచి ఈ చుక్కకి, మళ్ళీ ఈ చుక్క నుంచి ఈ చుక్కకి, మళ్ళీ మధ్యలో 2 చుక్కలు వదిలేయాలి. సేమ్ అనమాట, అలాగే వేసేసుకోవాలన్నమాట. అన్ని వైపులా ఇలాగే వేసేసుకుంటాను నేను. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుందామండి, చుక్కలన్నీ కలుపుతూ. ఇలా డిజైన్ వేసేసుకుని మళ్ళీ ఇలా మధ్యలో మళ్ళీ ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఈ కొనకి, ఇక్కడి నుంచి ఈ కొనకి, ఇక్కడి నుంచి ఈ కొనకి, ఇక్కడి నుంచి ఈ కొనకి ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ ఇందులోనే మధ్యలో మళ్ళీ ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చుక్కలు మిగిలాయి కదా, ఈ కొన నుంచి ఈ చుక్కల్ని ఇలా కలిపేసుకోవాలి. ఈ కొన నుంచి ఇలా చుక్కల్ని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుని ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను. ఈ ముగ్గుని కలర్స్తో వేసేసుకుంటే ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటుందండి ఇంటి ముందర. ఇలా వేసేసుకుంటున్నానండి అన్ని వైపులా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.